చాలా ఏళ్ల క్రితం భారతదేశపు దక్షిణ భాగంలో విజయనగరం అనే ఓ రాజ్యం ఉండేది. ఆ విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలనే రాజు పరిపాలించేవాడు. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగయ్య అనే ఒక రత్నం ఉండేవాడు. ఈ తెనాలి రాముడు తన వాక్చాతుర్యము బుద్ధి చాతుర్యము కారణంగా కేవలం విజయనగరంలోనే కాక ఇతర దేశాలలో కూడా సుప్రసిద్ధుడయ్యాడు. ఊరి పేరు తెనాలి, అతని పేరు రామయ్య అవడం వల్ల విజయనగరపు ప్రజలకి అతను తెనాలి రామయ్యగా తెలుసు. అయితే ఎలాగో తెనాలి రాముడు శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యపు ఖ్యాతి గురించి విని ఒకరోజు తెనాలి నుంచి విజయనగరానికి వచ్చేశాడు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజపురోహితుణ్ణి ఆయన శిష్యుడైన కోటయ్యని చూసి తెనాలి రాముడు వారిని కలిసి ఇలా అన్నాడు. కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. రాజపురోహితులు గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నేను రామలింగయ్యని తెనాలి నుంచి వచ్చాను. హరే హరే. అయితే నాకు కృష్ణదేవరాయలు వారికి సేవ చేయాలని చాలా కోరికగా ఉంది. అయితే మీరు నాకు ఆయన కొలువులోకి ప్రవేశం ఇప్పించగలరా? జీవితంలో 25 ఏళ్లు విద్యా సాధన చేసి తపస్య చేస్తే అప్పుడు మహారాజు గారి కొలువులో నాకు ఆయనకి సేవ చేసే అవకాశం ప్రాప్తమైంది. ఇంకా నాలాగా ఇలాగే సాధన చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి ఈనాటి వరకు ఇటువంటి అవకాశం ప్రాప్తమవ్వలేదు. నువ్వు మాత్రం ఎవరని బాబు మహారాజు గారు నీకు అవకాశం ఇవ్వటానికి? నేను నీ పేరైతే ఎప్పుడు విననేలేదు. మరి నేను చిన్నవాణ్ణి అయి ఉండి పెద్ద ఆశలు పెట్టుకున్నానని తెలుసు. కానీ మీరు ఎంతో గొప్ప పండితులు, పైగా మహారాజు గారికి ఇష్టమైన వారు. మిమ్మల్ని అడిగి చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీ సహాయం లేనిదే నాకే కాదు ఎవరికైనా సరే కొలువులోకి ప్రవేశించడం ఎలా సాధ్యం అవ్వగలుగుతుంది? అయితే మరి చూడండి, మీరు గనక తలుచుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేదు. రాజపురోహితులు గారు, ఇతన్ని రాజుగారి కొలువుకి రమ్మందామా? అలాగే. నీకు చేతనైంది ఏమిటో రాజుగారి కొలువులోనే చూద్దాం. పదండి రాజపురోహితులు గారు. అరే అయ్యో అయ్యో, ఇతను తిన్నగా ఇక్కడికే వచ్చి పడ్డాడేమిటి? ఇతని గురించి ఏదో ఒకటి చేసే తీరాలి, లేకపోతే ముందు ముందు నాకే ముప్పు తెచ్చేటట్టున్నాడు. రాజపురోహితులు గారు, మీరుండండి, నేను చూసుకుంటాను. అలాగే. ఇదిగో ఎవరక్కడా? దండాలండి అయ్యా, ఏం చేయమంటారు? చూడు, ఆ సన్నగా బక్కగా ఉన్న మనిషి ఇటు రాజభవనం కేసే చూస్తూ ఇక్కడికి వస్తున్నాడే, అతన్ని రాజభవనంలోకి రానివ్వద్దు. నాకతను దొంగేమో అనిపిస్తున్నాడు. అలాగే, తమ రాజ్ఞ. రామలింగుడు రాజభవనం ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి ఆ సేవకుడితో ఏమన్నాడంటే, నేను రాముణ్ణి తెనాలి నుంచి వచ్చాను. అయ్యో అయ్యో, ఇలా కొడుతున్నావు ఎందుకు? నువ్వు నన్ను రాజపురోహితులు వచ్చి కలవని పిలిచారు. అలాగా? అయితే నాకు కూడా రాజపురోహితులే నిన్ను బయటికి గెంటి పారేయమని చెప్పారు. మీరు నువ్వు కనీసం రాజపురోహితుల్ని. రామలింగుడికి ఏ విధంగానూ రాజుగారి కొలువులోకి ప్రవేశం లభించలేదు. అయినా రామలింగడు నిరాశ చెందలేదు.
అతడు చాలా రోజులు విజయనగరంలోనే తిరుగుతూ ఉన్నాడు. అలా ఒకరోజు తెల్లవారుజామున తెనాలి రామలింగడికి రాజపురోహితుడు నది ఒడ్డున స్నానం చేస్తూ కనపడ్డాడు. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆహా, ఎంత మంచి అవకాశం దొరికింది. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రాజపురోహితుడు గారు, ఆ, మన బట్టలేవండి. అరే కానీ నేనేమో ఇక్కడే పెట్టాను. ఇంతకీ ఎవరు తీసుంటారు? బట్టలు నా దగ్గర ఉన్నాయి రాజపురోహితులు గారు. ఆ? ఎవరు? నువ్విక్కడ? ఓరి మూర్ఖుడా, మా బట్టలు ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేయి నాకు. ఇస్తున్నానుగా. ఇచ్చేయి. కానీ ఇవ్వాలంటే మీరు నన్ను భుజాల మీద ఎత్తుకుని రాజుగారి కొలువులోకి తీసుకువెళ్ళాలా? అప్పటికి గాని మీరు బట్టలు ధరించలేరు రాజపురోహితులు గారు. స్వీకారమేనా? కానీ రాజపురోహితుడు గారు, రాజపురోహితుడు గారు, నోర్మల్. కాస్త జాగ్రత్తగా రాజపురోహితులు గారు. నేనేం చేశాను? చూడండి 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 ఇంత. బాగుంది బాగుంది. భుజాల మీద ఎలా ఎత్తుకున్నాడు చూడండి. భలేగా ఉంది. రామలింగడి షరతు ఒప్పుకోవడం తప్ప రాజపురోహితుడి వద్ద ఇంకా ఏ మార్గం లేకపోయింది. ఏమిటిదంతా? ఆయన మన రాజపురోహితులు అయితే ఇతనెవరు ఆయన ఆట పట్టిస్తున్నాడు? ఎవరక్కడా? ఆజ్ఞ మహారాజా. అరే నువ్వా? ఎవరో కొత్తవాడిలా ఉన్నావు? చిత్తం. నేను సేనాపతి శ్రీసంతుడి పుత్రుడు శ్రీవర్ధనుణ్ణి. ఈరోజే మీ సేవలో చేరాను. సరే మంచిది. చూడు, ఎవరో దగాకురు మన రాజపురోహితుల భుజాల మీదకి ఎక్కేశాడు. వాణ్ణి కిందకి దింపి బాగా దేహశుద్ధి చెయ్యి. తరువాత రాజపురోహితుల్ని సగౌరవంగా తీసుకురా. తమరి ఆజ్ఞ మహారాజా. శ్రీకృష్ణదేవరాయల వారు కోపంగా తమ సేవకుడితో ఏదో అనడం చూసిన తెనాలి రామలింగడు రాజపురోహితుడి భుజాల మించి దిగి ఏమన్నాడంటే, నన్ను క్షమించండి రాజపురోహితులు గారు. నా వల్ల తప్పైపోయింది. చూడండి, నా స్వార్థం కోసం మీతో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకుంటాను. అలా నగరం అంతటా తిప్పుతాను. అలాగే. రాజపురోహితుడు గారు, రండి, ఎక్కండి. అలా అంటూ తెనాలి రామలింగడు రాజపురోహితుడిని భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. అయితే ఏ దిక్కు నుంచి సేవకుడు వస్తున్నాడో ఆ దిక్కుగానే తెనాలి రామలింగడు నడవడం మొదలెట్టాడు. ఏయ్, కిందికి దిగు. ఎవరు నువ్వు? నన్ను కిందకు దిగమని ఎందుకు అంటున్నావు నువ్వు? రాజపురోహితుడు గారు, బహుశా అతను నన్ను పైకెక్కమంటాడేమో. ఎవరమై నువ్వు? నేను ఎవరిని అన్నది ఇప్పుడే తెలిసిపోతుంది నీకు. నన్నెందుకు కొడుతున్నావు? నేను రాజపురోహితుణ్ణి. అయినా నీకు కొట్టాలనుంటే ఇతన్ని కొట్టు. ఇతన్ని. బాగుంది. తప్పు చేయడమే కాక పైగా ఇదొకట. చూసారా రాజపురోహితులు గారు, మీ ముందే అబద్ధం చెప్తున్నాడు ఈ దొంగ. రండి రండి రాజపురోహితులు గారు, మనం కొలువుకి వెళ్దాం. పద. ఎవరు నువ్వు? అయినా రాజపురోహితుల బదులుగా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? చాలా తెలివిగలవాడు. మంచి గుణపాఠం చెప్పవలసిందే నీకు.
మహారాజా, నేను తెనాలి రామలింగణ్ణి. ఆ తర్వాత అంతవరకు జరిగిన విషయం అంతా చెప్పి రామలింగడు అన్నాడు, మహారాజా, నేను ఇప్పుడు తమకి చెప్పినదంతా అక్షరాలా నిజం. మ్మ్. ఇప్పుడు తమరు నాకు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తెనాలి రామలింగడి తెలివి, వినయము, అతని నిర్భయత్వము చూసి మహారాజు చాలా ప్రభావితుడై ఏమన్నాడంటే, భలే రామలింగయ్య, చాలా తెలివిగలవాడవు. నీ వంటి మనిషి అవసరం మాకు ఎంతగానో ఉంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండు. ధన్యుణ్ణి. నా కల నిజమైంది మహారాజా ఈరోజు. మ్మ్.